మా మమ్మీ ఊరికే రాగి జావ చేస్తుంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా మమ్మీ రాగి ఇడ్లీ చేయడం స్టార్ట్ చేసింది. ఇది మన తెలంగాణ అండ్ సౌత్ ఇండియాని మంచిగా రిప్రజెంట్ చేస్తున్నది ఈ ఇడ్లీ. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గ్లాస్లో మినపప్పు నానబెట్టండి. అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ రాగి వేసేయండి. అందులో కొంచెం మెంతులు వేయండి. అప్పుడు బాగుంటుంది అన్నమాట. షుగర్ అవి ఇవి రాకుండా ఉంటాయి మెంతులు వేసుకుంటే. దెన్ 3 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేసేయండి. అది కూడా నానబెట్టుకొని మంచిగా పిండి మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది పులవక ముందు. ఆఫ్టర్ 5 to 8 అవర్స్ ఉంచాలన్నమాట పిండిని. అప్పుడు మంచిగా పులిసిద్ది. ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయండి. టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇడ్లీ గిన్నె తీసుకోండి. అందులో ఆయిల్ అప్లై చేసి మనము చేసిన బ్యాటర్ని ఇందులో అప్లై చేయాలన్నమాట, వేసేయాలి. సో స్టీమ్ పెట్టేస్తే ఇడ్లీ రెడీ.